వెల్కమ్ టు ఐడ్రీమ్. దిస్ ఇస్ పవన్. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాము. జయ విఘ్నేశ్వర నమో నమో, జయ విఘ్నేశ్వర నమో నమో, జయ విఘ్నేశ్వర నమో నమో, జయ విఘ్నేశ్వర నమో నమో. మూషిక వాహన నమో నమో, మునిజన వందిత నమో నమో. ఖైరతాబాద్ గణేష్ ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసు. ఎంతో లక్షల మంది ఆ వినాయకుడి దర్శనానికి అయితే వస్తుంటారు. సో దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఉచితంగా వి గోల్డ్ వారైతే ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో అసలు ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ అయితే ఈ విధంగా ముందుకొచ్చి స్వచ్ఛందంగా వీళ్ళు స్పిరిచువల్ గా వచ్చే భక్తులకి ప్రసాదాన్ని ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో భక్తులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో దీని గురించి అసలు ఎందుకు ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి కనుక్కున్న తర్వాత భక్తులను కూడా అడిగి తెలుసుకుందాం. మాయా రాక్షస మదాపహరణ మన్మదారి సుత నమో నమో, జయ విఘ్నేశ్వర నమో నమో, జయ విఘ్నేశ్వర నమో నమో, జయ విఘ్నేశ్వర నమో నమో, జయ విఘ్నేశ్వర నమో నమో. నమస్కారం అండి. నమస్కారం. అయిపోయిందా దర్శనం? అయిపోయిందా? అయిందండి, బాగానే అయింది, మంచిగా అయింది. ఇక్కడ ప్రసాదం ఇస్తారు, బాగానే ఉంది. నీళ్ళ ప్యాకెట్లు ఇస్తారు, వి గోల్డ్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్ ప్యాకెట్ ఇచ్చారు, ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం చాలా బాగుంది. వాళ్ళకి దేవుడు కృతజ్ఞతలు ఉంటాయి ఎప్పటికీ. జై బోలే గణేష్ మహారాజ్ కి జై. చాలా మంది వస్తుంటారు ఇక్కడికి, కొన్ని లక్షల మంది వేల మంది వస్తుంటారు కదా. వాళ్ళందరికీ ఉచితంగా ఇట్లా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రసాదం ఇవ్వడం వి గోల్డ్ వారి తరపున చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, మంచినే ఉంది, బానే ఉంది. ఎవరికన్నా ఫ్రీగా ఇస్తున్నారు కదా ప్రసాదం అని చాలా మంది ముందుకొచ్చి తీసుకుంటున్నారు, తింటున్నారు. అండ్ టేస్ట్ ఆల్సో ఈస్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వి గోల్డ్. నమస్కారం. నమస్కారం. అయిపోయిందా దర్శనం? అయిపోయిందా? దర్శనం అయిపోయింది. సో ఎలా అనిపిస్తుంది దర్శనం అవ్వగానే వచ్చేదారిలో వి గోల్డ్ వారు అయితే ప్రసాదాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది? అందరికి మంచిగానే ప్రసాదం ఇస్తున్నారు. చాలా మంది జనాలు అయితే వస్తున్నారు. అందరికి ఉచితంగా ప్రసాదం ఇవ్వడం మంచిగా అనిపిస్తుంది. సో వి గోల్డ్ వారు ఈ విధంగా చేయడం ఆశీర్వాదం అని చెప్పుకోవచ్చు. చెప్పుకోవచ్చు, చాలా ఉంటాయి కదా. అవునవును. విద్యాదాయక నమో నమో, విఘ్న విదారక నమో నమో, విశ్వ సృష్టిలయ కారణ శంభో, విమల చరిత్ర నమో నమో. కొన్ని లక్షల మంది భక్తులు వస్తుంటారు ఖైరతాబాద్ గణేష్ చూడటానికి. కానీ వాళ్ళందరికీ ప్రసాదాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది వి గోల్డ్ ట్రస్టెడ్ బయర్స్ నుంచి. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏంటి, ఎందుకు ఇలా ఇస్తున్నారు అని చెప్పేసి. దానికి వెనకాల ఏమన్నా రీజన్ ఉందేమో అని చెప్పేసి. నమస్కారం. నమస్కారం అండి, అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. గత 20 సంవత్సరాలుగా ఇక్కడ శ్రీ కమ్మరి కృష్ణ యంగ్స్టార్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అయితే గత 5 సంవత్సరాల నుంచి వి గోల్డ్ అనే సంస్థ మాకు బాగా సపోర్ట్ గా ఉంటూ 5 ఇయర్స్ నుంచి కంటిన్యూ ఎవ్రీ డే నిత్య ప్రసాదము, వాటర్ ప్యాకెట్స్ పంచడం జరుగుతుంది. వాళ్ళ సపోర్ట్ తో మేము ఇక్కడ చేస్తున్నాము. గత 5 సంవత్సరాలుగా కంటిన్యూ కూడా ఇక్కడ ప్రసాదము, వాటర్ సప్లై చేయడం జరుగుతుంది వి గోల్డ్ ఆధ్వర్యంలో. అంటే కొన్ని వేల మంది వస్తుంటారు, లక్షల మంది వస్తుంటారు. వచ్చిన వాళ్ళందరికీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందా? ఏ టైం వరకు నుంచి ఏ టైం వరకు ఇస్తుంటారు? మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 12 వరకు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఊర్లలో నుంచి, విలేజెస్ నుంచి, వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి, దాంతో వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తారు. అందరు కూడా ప్రసాదాలు అంటే వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకు ఫుడ్ కానీ వాటర్ కానీ అరేంజ్మెంట్ చేస్తున్నాము. వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు మాకు. ఎందుకంటే వినాయక చవితి సందర్భంగా 50 లక్షల మంది ఈసారి ఎక్స్పెక్టేషన్ పెద్ద ఖైరతాబాద్ వినాయకుడికి, మహాశక్తి వినాయకుడు ఈసారి 50 లక్షల మంది ఎక్స్పెక్టేషన్. కాబట్టి 50 లక్షల మందికి కూడా మేము ప్రసాదాలు ఏర్పాటు అయ్యేటట్టు వి గోల్డ్ సంస్థ మా ట్రస్ట్ కి సపోర్ట్ చేస్తూ ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా దీని వెనకాల ఏమన్నా ఉద్దేశం ఉందా ఏంటి, ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి? ప్రజలకు పెట్టాలి, వాళ్ళు ఇప్పుడు మధ్యాహ్నం వెళ్తారు, మానవ సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో
వి గోల్డ్ సంస్థ ముందుకు వచ్చింది కాబట్టి వాళ్ళతో కలిసి మేము చేస్తున్నామండి. 5 years నుంచి కంటిన్యూ చేస్తున్నాం. ఇదే విధంగా 5 years నుంచి క్వాలిటీలో కానీ అన్ని మెయింటైన్ చేస్తూ చేస్తున్నామండి. సో ఎవ్రీ ఇయర్ వి గోల్డ్ వాళ్ళు ఇలా చేయడం వల్ల గణపతి ఆశీర్వాదాలు పెరుగుతున్నాయా? తప్పకుండా పెరుగుతున్నాయి కాబట్టి రోజు రోజుకి యాక్చువల్ గా మేము ఫస్ట్ 5 years నుంచి ఏమో సాటర్డే సండే ఇంకా లాస్ట్ డే చేస్తుండే 1-2 years. దాని తర్వాత ఏం చేసాం 5 o'clock to 12 o'clock వరకు చేసాం. ఈ ఇయర్ నుంచి మధ్యాహ్నం 2 నుంచి రాత్రి వరకు చేస్తున్నాం. బిజినెస్ పెరుగుతుంది, వినాయకుని ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈ వరకు చేయగలుగుతున్నామండి. ఫస్ట్ కొన్ని వారాలు కొన్ని రోజులు వారానికి ఇన్ని రోజులు అని పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు మాత్రము ఎవ్రీడే పెట్టేస్తున్నారు. సో బీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ వినాయకుడు వాళ్ళని ఎక్కువగా ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి ఈ విధంగా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ విధంగా చేయడం జరుగుతుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.